ఎలా ఉంది? అబ్బో సూపర్, తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో, మగాళ్ళలో నేను అలా అనమాట. నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను కదా. అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్, కష్టాలు పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరవకు. ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంటా గంగారత్నం, మీ ఆయన పేరు గంటా గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాన్ని ఉసిరి పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతే తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. వస్తాను. బాగుండదు, పదండి. ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ, ఇక్కడ సిగ్గుపడకూడదు. నీకు ఎక్స్పోజింగ్ తెలుసా? అంటే ఏంటండి? నేను నేర్పిస్తాను. ఇదిగో లక్ సబ్, అరిగేదాకా రుద్దు. అంగుళం అంత బిళ్ళ కూడా మిగలకూడదు. అట్టగేనండి. ఇదిగో టవల్, శుభ్రంగా తుడుచు. ఆ తర్వాత ఈ చీర కట్టుకో. వెళ్ళు. ఏంటి నీ అందాల గుర్రాలు ఎక్కే వాళ్ళకేనా, తోమే వాళ్ళకి ఇవ్వవా? వాళ్ళు రాలిపోతే రోయ్, సినిబాబు గారికి చెప్తాను. చెప్పవే, నేను రాజాగారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రత్తి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను. వద్దురా, చంపేస్తారు. నేను చెప్పకుండా ఉండాలంటే ఓరి సచ్చినోడా, నీకెంతలోకి వేయండిరా. కదా, నీలాంటి పతివ్రతలు చాలా మంది చూసానే. ఓరి సచ్చినాడా, ఒరేయ్ ఆగరా, ఆగరా. నీ పెళ్ళం వస్తున్నా నాగరా, ఈ ఆటతో నీ పని అయిపోయింది. ఒరేయ్ సచ్చినాడా, ఆగరా. ఒరేయ్ రాణి, వాడి సంగతి తెలుతాను. కొంపకి రాకుండా ఎటెళ్తాడు, ఎదవ సచ్చినాడు. ఓయమ్మోయమ్మ, ఏం పరిగెత్తిచ్చాడు ఇది. మొహం మండ మొదలష్టం సచ్చినాడు. సచ్చినాడు. నీ కొడుకు రత్తిని తోటలోకి తీసుకెళ్ళాడు. కాదని చెప్పగలను, ఈ కొడవలతో కోసేసుకుంటా. నీ కాళ్ళు ఎత్తుకుంటాను. ఈ నన్ను తోటలోకి రమ్మన్న మాట నిజమేనక్క. నేనా? అబద్ధమే. సినిబాబు దగ్గరికి వెళ్ళిన దానివి నా దగ్గరికి రావడానికి ఏం మాయరాగో అనలేదు. ఎత్తుకుపోవడం కాదు, ఎత్తేసాడు. వదులుతానా? లేచి నాకు పీకుతా. కత్తే కుసయ్యే. అలాగేనక్క. మొత్తానికి నా కొడుకు మన లచ్చనాడే వచ్చాయన్నమాట. చీపురి ఇవ్వవే. ఇది అవసరమా?
నిన్ను నానా తిట్లు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో ఏయ్ మర్యాద మర్యాద. చేర్ చెప్పు. Cheers. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతు బచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. ఆ, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా అని. అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పర్ నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. ఈరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడుగు. అంత రిస్క్ మనకు వద్దులే. అంకుల్ ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని వెళ్ళాము. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటండి. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో